అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ. హాయ్ నిత్య. హాయ్ వరుణ్. ఏం చేస్తున్నావు? నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. సర్లే, కాలేజ్లో ఎవరో ఒకరు మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. పర్సనల్గా మనం ఎక్కడైనా కలుసుకుందాం రా అనింది నిత్య. ఓకే నిత్య, నాకు కూడా నీతో పర్సనల్గా మాట్లాడాలనింది అంటుంటే, సరే రేపు కాలేజ్కి వస్తాను కదా, ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్దాం. ఓకే, నువ్వు మన గేట్ దగ్గర నిలబడు, నేను నీకోసం వెయిట్ చేస్తుంటాను అన్నాడు వరుణ్. సరేరా, ఇంకా ఏమైనా మాట్లాడు అంటుంటే, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు నిత్య. నేను ఈరోజు కిస్ చేయాలనిపించింది తెలుసా అన్నాడు. అతని మాటలకి సిగ్గుపడిపోయింది నిత్య. ఇంకా అనింది వినాలని. అలా రొమాంటిక్గా ఎంతసేపు మాట్లాడుకున్నారో తెలియదు కానీ నిత్య అన్న అరుపుకి ఉలిక్కిపడి అమ్మ పిలుస్తోంది. సరే ఉంటాను బాయ్ అంటూ కాల్ కట్ చేసి హా అమ్మా అనింది. ఏం చేస్తున్నావే? ఏం లేదు మా, చదువుకుంటున్నాను. తినడానికి రా. సరే వస్తున్నాను అంటూ కాల్ లిస్ట్ డిలీట్ చేసి అందరితో పాటు ఏం తెలియనట్లు కూర్చుంది. అందరూ మాట్లాడుకుంటూ తింటూ ఉన్నారు. అంతలో మొబైల్ చిన్నగా వైబ్రేట్ అయింది. కాల్ ఎందుకు కట్ చేసావని మెసేజ్ రావడంతో గుడ్లు పెద్దవి చేసుకుని డైనింగ్ టేబుల్ కింద మొబైల్ పెట్టుకొని, రేయ్ తర్వాత కాల్ చేస్తా, ఇప్పుడు అందరూ ఉన్నారు, మెసేజ్ చేయకు అంటూ రిప్లై ఇచ్చింది. ఏంటి, తినేటప్పుడు కూడా ఫోనా? ఫోన్లో అంతగా ఏముంది అంటూ తీసుకుంటుండగా, అమ్మా ఇక ఫోన్ చూడను అంటూ చాట్ డిలీట్ చేసి పక్కన పెట్టింది. ఇక అందరూ తినడంతో హమ్మయ్య అనుకుంటూ రూమ్కి గబగబా వెళ్ళిపోయింది నిత్య. కూతురు ప్రవర్తనలో తేడా అనిపిస్తుంటే కళ్ళు చిన్నవి చేసి చూస్తున్నాడు వాళ్ళ నాన్న. నెక్స్ట్ డే మార్నింగ్ అందంగా రెడీ అయ్యి కాలేజ్కి వెళ్తున్న నిత్యని చూసి, ఎక్కడికి వెళ్తున్నావమ్మా అన్నాడు నిత్య తండ్రి రాఘవేంద్ర. ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ఎక్కడికి వెళ్తున్నావు? అదేంటి నాన్న అలా అడుగుతున్నారు? కాలేజ్కి వెళ్తున్నాను. అవునా, నిజంగా కాలేజ్కి వెళ్తున్నావా? అవును నాన్న. ఎందుకలా అనుమానంగా అడుగుతున్నారు? ఈ మధ్యలో అందరూ లవ్వు కొవ్వు అనుకుంటూ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. మళ్ళీ నువ్వు కూడా వాళ్ళలా తయారవుతావేమో అని భయంతో చెబుతున్నాను. జాగ్రత్తగా కాలేజ్కి వెళ్ళి ఇంటికి రా. ప్రేమ దోమ అనుకుంటూ ప్రేమ వెనకాల తిరిగితే 2 కాళ్ళు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడతాను. అర్థమైందా? వెళ్ళిరా అని సీరియస్గా చెప్పాడు రాఘవేంద్ర. సరే నాన్నగారు అని భయంగానే చెప్పి కాలేజ్కి వెళ్ళింది. కానీ వాళ్ళ నాన్న మాటలు ఆమె చెవుల్లో మారుమ్రోగుతుంటే వరుణ్ణి కలవాలంటే భయం వేసింది. అతని కోసం వెయిట్ చేయకుండానే క్లాస్కి వెళ్తుంటే నిత్య అంటూ పిలిచాడు. వెనక్కి తిరిగి చూసింది. ఏమైంది అలా వెళ్ళిపోతున్నావు అంటుంటే, మనం బయటకు వెళ్ళడం కుదరదు. ఎందుకు? తర్వాత మాట్లాడతాను అంటూ వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ప్లీజ్ వరుణ్ వదులు, ఏమైందో చెప్పు అంటుంటే ఏం చెప్పాలో అర్థం కాక తల కిందకి దించి చేతిలో నలుపుకుంటూ ఉంది నిత్య. చెప్పు నిత్య, ఏమైంది? మా నాన్నగారికి మన మీద అనుమానం వచ్చినట్లుంది. నేను కాలేజ్కి వస్తుంటే నన్ను పిలిచి మరీ క్లాస్ పీకారు. అతను అలా తిట్టినప్పటి నుండి నాకు నీతో కలవాలంటే భయం వేస్తోంది అంటుంటే, అబ్బా దీనికేనా ఇంత టెన్షన్ పడేది? వాళ్ళు అలాగే చెబుతారు. చెప్పినంత మాత్రాన మనం వింటామా ఏంటి? పదా నాతో పాటు. అమ్మో, నాకు భయంగా ఉంది వరుణ్. మా నాన్నగారికి తెలిస్తే నన్ను చంపేస్తారు. ఎలా తెలుస్తుంది? మనం ఎవరికైనా చెబుతామా ఏంటి? పద త్వరగా అంటూ మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక ఫేస్కి స్కార్ఫ్ కట్టుకొని కవర్ చేసుకుంటూ అతని బైక్ మీద కూర్చుంది నిత్య. ఇక అక్కడి నుండి కాలేజ్కి దూరంగా ఎవరూ లేని ప్లేస్కి వెళ్ళారు. దూరంగా ఒక పార్క్ కనబడుతుంటే అక్కడ ఆపాడు వరుణ్. అమ్మయ్యా, ఇక్కడ కూర్చో, ఎవరు లేరు అని ఇద్దరు బెంచ్ మీద కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు, ఏంటి చెప్పేది? మన విషయం ఇంట్లో తెలిసిందంటే ఖచ్చితంగా నాకు పెళ్లి చేస్తారు. నీకు పెళ్లి చేస్తే ఊరుకుంటాననుకుంటున్నావా? మన మ్యాటర్ ఇంట్లో తెలియకముందే మనిద్దరం లేచిపోయి పెళ్లి చేసుకుందాం. అదేంటి, ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందాం. లేచిపోతే మన ఇంట్లో వాళ్ళు మనల్ని బ్రతకనిస్తారా? మన విషయం ఇంట్లో చెబితే ఊరుకుంటారా? మీ ఇంట్లో నీకు, మా ఇంట్లో నాకు పెళ్లి చేసి నిన్ను అత్తారింటికి పంపిస్తారు, నాకు పెళ్ళాన్ని తెస్తారు అంటుంటే కోపంగా చూసింది. ఊహించుకుంటేనే భయంగా ఉంది కదా. మరి మన ఇంట్లో చెబితే ఎలా ఉంటుంది? అయ్యో, అంత ప్రేమించుకున్న మీరు విడిపోవడానికి వీల్లేదు, మేము పెళ్లి చేస్తామని ఇద్దరికి పెళ్లి చేస్తారా ఏంటి అని నవ్వుతుంటే, నీకు వేళాకోళంగా ఉందా అని తలపై ఒక్కటిచ్చింది.
కొట్టకే రాక్షసి అంటూ ఆమె చేతులు పట్టి దగ్గరికి లాక్కొని ఆమె కళ్ళలోకి చూశాడు. అతని సూటి చూపులకి సిగ్గుతో ముడుచుకుపోతూ కళ్ళు కిందకు దించేసింది. ఆమె ఫేస్ని అతని దోసిట్లోకి తీసుకొని కెన్ ఐ కిస్ యూ అని అడిగాడు. అతని మాటలకి ఆమె ఒళ్ళంతా పరవశానికి లోనవుతుంటే ఆమె అధరాలు వణుకుతున్నాయి. ఇక ఆమె పెదాలని స్మూత్గా అందుకున్నాడు. ఆ ముద్దులో ఏదో తెలియని పులకింత. ఇద్దరు ఆ ముద్దు ముచ్చట్లో తేలియాడారు. ఇక కాలేజ్ అయిపోయే టైంకి ఇంటికి బయలుదేరారు. తనని కాలేజ్ దగ్గర దింపి వరుణ్ వెళ్ళిపోతే వీళ్ళని ఫాలో అయిన నిత్య ఫాదర్ వెంటనే కూతురింటికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఇంట్లో అడుగు పెడుతున్న నిత్యని చూసి నిత్య అని పిలిచాడు కోపంగా. ఏంటి నాన్నగారు అంటూ దగ్గరికి వెళ్ళింది. ఎక్కడి నుండి వస్తున్నావు? కాలేజ్ నుండి వస్తున్నాను నాన్న అనింది. అవునా, నిజంగా కాలేజ్ నుండి వస్తున్నావా? అవును నాన్నగారు, నిజంగా కాలేజ్ నుండి వస్తున్నాను. మీ లెక్చరర్కి కాల్ చేసి అడగాలా అనగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏం మాట్లాడాలో అర్థం కాక తల కిందకి దించింది. ఎప్పుడు ఆమె ముందుకొచ్చాడో తెలీదు. ఆమె చెంప చెల్లుమనిపించాడు రాఘవేంద్ర. అంత ఫోర్సుగా కొట్టేసరికి కింద పడిపోయింది నిత్య. అమ్మ నిత్య అంటూ వాళ్ళమ్మ పరుగున వస్తుంటే ఆగురేణు అంటూ అరిచాడు. దెబ్బకు అక్కడే నిలబడిపోయింది. అతని అరుపుకి భయపడి ఇక నిత్య జుట్టు పట్టి పైకి లేపి, ఏంటే అబద్ధం చెబుతున్నావా? నువ్వు వాడితో తిరగడం నేను చూడలేదనుకున్నావా? ఎంత ధైర్యమే నీకు? వాడితో తిరుగుతావా? నిన్ను కాలేజ్కి పంపిస్తుంది చెడు తిరుగుల్లో తిరగడానికా? చెప్పు అంటూ ఆమె జుట్టు పట్టి కుదేస్తుంటే నాన్నగారు వదిలిపెట్టండి అని నొప్పితో అరుస్తూ ఉంది. ఏంటి వదిలిపెట్టేది? నువ్వు రేపటి నుండి కాలేజ్కి వెళ్ళవు. వాడిని మర్చిపో. నీ కాలు ఈ ఇంట్లో నుండి బయట పెడితే విరిచి చేతిలో పెడతాను. రేణు, దీనికి ఒక మంచి సంబంధం చూశాను. రేపు పెళ్లివారొస్తారు. నోరు మూసుకొని పెళ్లి చేసుకోమని చెప్పు అని చెప్పి వెళ్ళిపోయాడు. నిత్య సడన్గా జరిగిన పరిణామానికి ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది. వరుణ్ జ్ఞాపకాలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే అతనికి ఈ విషయం ఎలా చెప్పాలి? ఇప్పుడు నాన్న తీసుకొచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా అన్న ఊహకి చచ్చిపోవాలనిపిస్తోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో నుండి ఎలా తప్పించుకోవాలి అని బాగా ఆలోచిస్తోంది. మొబైల్ కూడా లాగేసుకున్నారు. ఈ విషయం ఎలా వరుణ్కి తెలియాలి అని ఆ రోజు నైట్ అంతా ఏడుస్తూనే ఉంది. తిండి కూడా తినలేదు. నెక్స్ట్ డే పెళ్లివారొచ్చారు. అమ్మాయిని చూసుకున్నారు. నచ్చిందని చెప్పి తాంబూలాలు మార్చుకున్నారు. ఇక మనసంతా బాధ కమ్మేసింది. అసలు నా జీవితం ఇలా మారిపోయిందేంటి? నేను లైఫ్లో వరుణ్ణి చూడలేనా అన్న ఆలోచన రాగానే కన్నీళ్లు అలా జారిపోతూనే ఉన్నాయి. ఇక నిత్య ఎందుకు రావట్లేదా అని అతను రోజు నిత్య కోసం ఎదురు చూస్తున్నాడు. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. అసలేమైంది అని తన ఫ్రెండ్స్ని అడిగితే తనకి ఎంగేజ్మెంట్ చేశారు, ఇప్పటి నుండి కాలేజ్కి రాదని చెప్పారు. ఒక్కసారిగా అక్కడే నిలుక్కుపోయాడు. ఏం చేయాలో క్షణం బుర్ర పని చేయలేదు. ఇప్పుడు నిత్య లేకపోతే నేను బ్రతుకుతానా అన్న ఆలోచన రాగానే మనసు భారంగా మారిపోయింది. ఇక ఎలాగైనా తనని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అని గట్టిగా నిర్ణయించుకొని నిత్య ఇంటి చుట్టూ చూశాడు. తను బయట కనిపించలేదు. తన ఇంటి ముందు సెక్యూరిటీ కూడా పెట్టడంతో లోపలికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు. ఇక రాత్రి ఎప్పుడవుతుందా అని అక్కడే ఎదురు చూస్తున్నాడు. అంతలో సాయంత్రం కరిగి రాత్రి కావడంతో మెల్లగా అక్కడి నుండి తన ఇంటి వెనక నుండి గోడ దూకి లోపలికెళ్ళాడు. లోపలికెళ్ళిన అందరూ పడుకొని కనిపించడంతో ఒక్కొక్క రూమ్ మెల్లగా ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాడు. ఒక రూమ్లో నిత్య కనిపించడంతో సంతోషంగా లోపలికెళ్ళి ఏడుస్తూ కూర్చున్న ఆమెని నిత్య అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేయగానే అతని స్పర్శకి ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసి వరుణ్ అంటూ అతన్ని గట్టిగా హత్తుకుంది. ఏడవకు, మనం ముందు ఇక్కడి నుండి తప్పించుకోవాలి అని అక్కడి నుండి ఆమెను తీసుకొని మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ బయటకెళ్ళిన వరుణ్ ముందు నిలబడ్డాడు రాఘవేంద్ర. అడుగు ముందుకు వేసేదల్లా అక్కడే ఆగి ఉలిక్కిపడి చూశారిద్దరూ బెదురుగా. ఏంటే, వీడిని రప్పించుకొని వీడితో పారిపోదామని చూస్తున్నావా అంటూ చాచిపెట్టి ఒకటిచ్చాడు. అంత ఫోర్సుగా కొట్టేసరికి కుండ పడుతుంటే పట్టుకున్నాడు వరుణ్. అంకుల్ ప్లీజ్, మమ్మల్ని విడదీయకండి. మేమిద్దరం చాలా గాఢంగా ప్రేమించుకున్నాం. మీకు నచ్చకపోతే మీకు దూరంగా వెళ్ళిపోతాం, కానీ మమ్మల్ని మాత్రం విడదీయవద్దు అంటూ ప్రాధేయపడుతుంటే అతని చెంప చెల్లుమనిపించాడు. ఏంట్రా, నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతా అంటే తీసుకెళ్ళు అని నీతో పంపిస్తాను అనుకున్నావా? అసలు నా గురించి ఏమనుకుంటున్నావురా?
మీ ఇద్దరికి పెళ్లి చేసి ఈ ఊర్లో నా పరువు తీసేసుకుంటాననుకుంటున్నావా? అంత పరువు తక్కువ వాడిలాగా కనిపిస్తున్నానా నీ కంటికి? నా కూతురు చేతిని వదిలిపెట్రా అంటూ వరుణ్ కడుపులో గట్టిగా ఒక తన్ను తన్నాడు. రేయ్! వీణ్ణి బయటకి ఈడ్చుకెళ్ళండి అని చెప్పి నిత్యని బరబరా లాక్కెళ్ళి రూమ్లో పడేసి డోర్ వేసేశాడు. ఇంకొకసారి నా నుండి తప్పించుకోవాలని చూస్తే చంపేస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక వరుణ్ణి ఒక రూమ్లో బంధించి ఆమె పెళ్ళయ్యే వరకు అతని విడుదల చేయలేదు. పెళ్లి ముహూర్తం కూడా దగ్గర పడడంతో నిత్యని రెడీ చేసి పెళ్లి మండపానికి తీసుకెళ్తున్నారు. నాన్నగారు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని ఏడుస్తూ చెబుతున్నా వినకుండా నీ నోటి వెంట ఒక్క మాట వచ్చింది అనుకో, ఇక్కడే విషం తాగి నీ కళ్ళ ముందే చచ్చిపోతాను అని బెదిరించాడు. ఇక అంతలో మండపం రావడంతో తనని తీసుకుని లోపలికెళ్లారు. పూర్తిగా తన మనసు ముక్కలైపోయింది. అసలు ఆమె జీవితం మీద విరక్తి పుడుతోంది. వరుణ్ ప్లేస్లో వేరే వాడిని ఊహించుకుంటేనే ఆమె మనసు గందరగోళంగా మారింది. ఇక పెళ్లి పూర్తవడంతో ఆమె కన్నీళ్లు ఆగను అంటూ వరదలా వచ్చేస్తున్నాయి. ఇక అక్కడే ఆమె ప్రాణాలు పోతే బావుండు అనిపిస్తోంది. అప్పుడే తన ఎదురుగా చూస్తున్న దృశ్యానికి కళ్ళు అలాగే నిలిచిపోయాయి. వరుణ్ తల్లిదండ్రులు అతని శవాన్ని తీసుకొచ్చి, రాఘవేంద్ర, నా కొడుకుని ఎందుకు చంపేశావు? నా కొడుకు ప్రాణాలు తీసుకురా అంటూ ఏడుస్తుంటే, నీకేమైనా పిచ్చా? నీ కొడుకుని నేను చంపడం ఏంటి? వాడిని బంధించాను నా కూతురు పెళ్ళయ్యేంత వరకు అని. ఉదయం నేను లేచి చూసేసరికి వాడు పారిపోయాడు. ఇక ఎలాగో నా కూతురి పెళ్లి దగ్గర పడిందిగా అని వాడిని పట్టించుకోలేదు. వాడు చచ్చిపోతే ఆ నింద నా మీద వేస్తున్నావా అంటుంటే, వాడు చనిపోవడానికి నువ్వే కదా కారణం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్ళని విడదీస్తావా అంటూ అరుస్తుంటే, ఇక్కడ నిత్య పరిస్థితి అయితే దారుణంగా అయిపోయింది. ఆమె పెళ్లి వార్త విని భరించలేక చచ్చిపోయాడు అన్న ఆమె గుండె తట్టుకోలేక అలాగే ఆగిపోయింది.